హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే పలావ్ బువ్వ పెడుతున్న నాయకుడిని వదిలేసుకొని బిర్యానీ పెడతానికి ఓటేసి ఎట్లాంటి శిక్షలు అనుభవిస్తున్నామో చూస్తూనే ఉన్నాం కదా. రీసెంట్గా అంటే నిన్న కాక మొన్న మంత్రివర్గ ఉపసంఘం ఏదో భేటీ నిర్వహించి కేబినెట్లో ఈ ఏడాదికి తల్లికి వందనం లేదు, క్యాన్సల్, నెక్స్ట్ జూన్ నుంచి మొదలు పెడదాం, తర్వాత ఇక మనం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఆఫ్టర్ ఎండాకాలం తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి ఏదో పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చినట్టు బాబు గారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం సందర్భంగా బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలేంది, చేస్తున్న పనేంది అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సూపర్ 6 హామీల పేరుతో ఇక ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. తల్లికి వందనం పేరుతో నీకు 15,000, నీకు 10,000, నీకు 15,000, నీకు 18,000, సంతోషమా, బాండ్ పేపర్ రాసుకోండి అని చెప్పి హామీలు ఇచ్చి ఇప్పుడు తల్లికి మాత్రమే వందనం. అంటే ఒక ఇంట్లో ఒక బాబు, ఇద్దరు బాబులు ఉంటే లేదంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఇచ్చినోడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు ఏం చెప్పిర్రు, అవసరమైతే 4 పిల్లల్ని కానండి, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కానండి, 60,000 ఇస్తాం అని చెప్పిన మొహాలు ఇప్పుడు ఒక్క తల్లికి మాత్రమే, అంటే ఎంతమంది పిల్లలు ఉన్నా ఎంతమంది బడిపోతున్నా ఒక్క తల్లికి మాత్రమే వందనం అనే రేంజ్లో అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టబోతుంది అన్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా వచ్చిన సంక్షేమం, జరిగిన అభివృద్ధి అన్ని పక్కకు పోయి వాస్తవంగా జరిగింది ఏంది, రాష్ట్రపతులకు బాబు నూతన సంవత్సరం సూపర్ 6 కానుకలు. మొదటి కానుక 7 నెలల్లో ఏపీ అప్పులు 1,19,000 కోట్లు. రెండవ కానుక ఈ 1,19,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఈ రోజు వరకు లెక్కలు లేవు. సంక్షేమం మాత్రం ఆగిపోయింది. విద్యా వైద్యాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర విజయవంతంగా అమలైంది. దీనికి తోడు లిక్కర్ సిండికేటు, మా ఇసుక సిండికేటు, ఇవన్నీ ఎవరి జేబులు నింపుతున్నాయో చూస్తూనే ఉన్నాం అనమాట. ప్రజలకు మాత్రం పైసా రాలే. రెండవ కానుక విద్యుత్ ఛార్జీల భారం 15,000 కోట్లు. గత నెలలోనే 7,000 కోట్ల చిల్లర, ఈ నెల నుంచి మొత్తంగా 15,000 కోట్ల పైచిలకు పిండుకునేందుకు ఇక ఈఆర్సీలకు అనుమతులు ఇచ్చేసినాం. ఇప్పటికే బిల్లులు వాచిపోతూ ఉన్నాయి. జనాలు రోడ్ల మీదకి వచ్చి ఏ రేంజ్లో ఆందోళన చేస్తారో చూస్తూనే ఉన్నాం కదా. ఇది రెండవ కానుక. మూడవ కానుక పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, రోడ్ ట్యాక్స్, బీచ్ ఎంట్రీ ఫీజులు. సో ఇంతకుముందు బీచ్కి ఎవరైనా పోవాలనుకుంటే ఈజీగా వెళ్ళిపోయేటోళ్ళు నడుచుకుంటున్నారో లేదంటే ఏదైనా వెహికల్ కట్టుకున్నాం. ఇప్పుడు ఎవరు పోయినా కానీ 20 రూపాయలు బీచ్ అందాలని చూడాలంటే 20 రూపాయల నుంచి 50 రూపాయలు స్థానిక నేతలకు టోల్పు కట్టి మరి వసూలు చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. అలాగే రోడ్ ట్యాక్స్ కూడా తెరదీశారు అనమాట. ఇది సంపద సృష్టి. నాలుగో కానుక రిజిస్ట్రేషన్ల ఛార్జీలు భారీగా పెంపు. ఇక దోచేసుకున్న కాడికి దోచేసుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా దోపిడీ చేసి ప్రభుత్వానికి కట్టబెట్టాలన్నమాట. ఐదవ కానుక ధాన్యం గిట్టుబాటు ధరకు మంగళం, రైతులపై బీమా ప్రీమియం భారం. దీనికి కూడా ఒక కండిషన్ పెట్టింది. మొన్నటిదాకా చూసినాం కదా, రోడ్ల మీద ధాన్యాన్ని కొనే నాతుడు లేడు. బయట రాష్ట్రాలనేమో 2,000, 2,200 క్వింటాలు అమ్ముకుంటుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం 1,400, 1,500 చొప్పున అడ్డికి పావు షేర్ లెక్కన అమ్ముకోండి అని చెప్పి పిలుపునిచ్చారు అనమాట. దానికి తోడు రైతు బీమా ప్రీమియం భారం రైతుల మీదనే వేసేసారు. ఇది ఐదవ కానుక. ఆరవ కానుక కోట్లల్లో ఆరోగ్యశ్రీ ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు. ఇదనమాట. సో సంక్షేమం గాలికి పోయింది. ఇప్పటిదాకా ఇంట్లోకి వస్తున్న డబ్బులు ఎటుపోయినా తెలియదు. పైగా ప్రభుత్వం ఇస్తారన్న హామీలు, కూటమి సర్కారు ఇస్తారన్న హామీలు ఏవి కూడా ఇప్పటిదాకా ప్రజలకు చేరలేదు. వీటికి తోడు పెరిగిన నిత్యావసర ధరలు, రోడ్ ట్యాక్స్. నిత్యావసర ధరలు భారీగా పెరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా పొద్దున్న లేచి పేస్ట్ రుద్దుకోవాల్సిందే, బ్రష్ వాడాల్సిందే, తినుబండారాలు కొనాల్సిందే, నిత్యావసరాలు కొనాల్సిందే. వ్యాపారాలు జరగట్లేదా? మరి జరుగుతూనే ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిఎస్టీ అవి ఏమో భారీగా పెరిగిపోతే పర్సంటేజ్లు, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం -6. ఈసారి నేల చూపులు చూసింది. మరి ఎటుపోతున్నాయి డబ్బులు అంటే ఇక్కడ కూడా ఏమైనా బ్లాక్ మార్కెట్ చేసి దొబ్బేస్తున్నారా? ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. తెలుసుకోవాల్సింది ప్రజలే. ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు, దేశ ఖజానాకు డబ్బు చేరకుండా ప్రజలకు ఎట్లొస్తాయి? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గర నుంచి తీసుకొని కరెంటు ఛార్జీల పేరుతో కావచ్చు, పెట్రోల్ అదనపు ఛార్జీల పేరుతో కావచ్చు, రకరకాల రూపాల్లో, పన్నుల రూపంలో ఖజానాకు తీసుకొచ్చి వాటిని యాజ్ ఇట్ ఈజ్గా 3 లక్షల కోట్ల పైచీలకు డబ్బులను ప్రజలకు పంచిన మాట వాస్తవమే కదా. డీబీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ అకౌంట్లోకి వేసిన పాలన అయినది. అట్లాంటిదేమో సైకో పాలన అని చెప్పి విపరీతంగా విమర్శలు చేసిన. అంటే జనం డబ్బు జనానికి పంచితేనేమో సైకో పాలన, జనం డబ్బులు దోచేసి వీళ్ళు జేబులో పెట్టుకుంటేనే మాత్రం విజనరీ పాలన అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. ఇది తతంగం. ఇంకా ఎన్నెన్ని విచిత్రాలు చూడాలో ఈ రాష్ట్రం. సూపర్ 6కు ఎగనామం, హామీలన్నిటికీ చంద్రబాబు మంగళం. కొత్త సంవత్సరంలోనూ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులకు మొండి చెయ్యి. 87 లక్షల మందికి
తల్లికి వందనం ఎగవేత 2 సీజన్లకు లేదు, అయిపోయింది. 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా రిక్తహస్తం. ఇప్పుడు దీనికి ఏం లింక్ పెట్టినట్టంటే కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఎంతనో రైతులకు బెనిఫిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంది కదా, దానికి 10,000 కలిపి వీళ్ళు ఇస్తారంట. జాడలేని ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు భృతి లేదు, డిఎస్సి లేదు, డిఏ లేదు, పిఆర్సి ఊసే లేదు. తల్లికి వందనం ఈ ఏడాది ఎగ్గొట్టేసాం, అసలు పథకాన్నే ఎగరకూడదాం. రైతు భరోసా 2 సార్లు ఎగరామో, ఈసారి కేంద్రం ఇచ్చాక చూద్దాం. ఆడబిడ్డ నిధి మనకి ఇప్పుడు అసలు ఆలోచన లేదు, ఉద్యోగులు నిరుద్యోగులు ఆ ఊసే మర్చిపోదాం. ఇది బాబు గారి ఎగనామం అనమాట. అందుకే చంద్రబాబు ఎవరు ఇచ్చినా కూడా ఎంతో కొంత నమ్మొచ్చాము, కానీ బాబు గారు ఇస్తే మాత్రం దానికి పూర్తిగా కాంట్రడిక్షన్గా రివర్స్లో ఆలోచిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని చాలామంది నెత్తినోరు కొట్టుకుని చెప్తే విన్నారా, ఎగేసుకుని ఓట్లు వేసిన దానికి ఈ మోసాలు అనమాట.